ఇచ్చినటువంటి ప్రశ్నలో √12 ప్లస్ √12 ప్లస్ √12 ప్లస్ √12 ఇలా ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ యొక్క సింప్లిఫైడ్ వాల్యూ ఏమిటి అని అడగడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన ప్రశ్నను గమనించినట్లయితే ఇది √a ప్లస్ √a ప్లస్ √a ప్లస్ √ ఆ విధంగా ఈ నెస్టెడ్ రూట్ అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్ లాగా ఉంది. సో ఇట్లాంటి ఫామ్ ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఏమిటంటే √1 ప్లస్ 4a ప్లస్ 1/2 అని మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములాని ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయడానికి వాడుకున్నట్లయితే ఇచ్చిన ప్రశ్నలో a యొక్క విలువ 12 అని మనం గమనించవచ్చు. సో ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ఫార్ములాలో a వద్ద ఈ a యొక్క విలువ 12 ఏదైతే ఉందో అది మనం ప్రతిక్షేపిస్తాం. సో అప్పుడు వాల్యూ ఏమొస్తుంది? √1 ప్లస్ 4 ఇంటూ ఏ ప్లేస్లో 12 ఉంది కాబట్టి 4 × 12 ప్లస్ 1/2 అని వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 1 ప్లస్ 4 12 48 కాబట్టి 1 ప్లస్ 48 √ ప్లస్ 1/2 అని రాయవచ్చు. ఇప్పుడు 1 ప్లస్ 48 యొక్క వాల్యూ √49 అండ్ ప్లస్ 1 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, /2 కూడా యాజ్ ఇట్ ఈస్. కానీ మనకు √49 యొక్క విలువ 7 అని తెలుసు కాబట్టి దీని యొక్క విలువ 7 అని రాసి ప్లస్ 1/2 యాజ్ ఇట్ ఈస్గా పెడతాం. సో 7 ప్లస్ 1/2 ఎంత? 8/2. ఇక్కడ మనం ఇప్పుడు 2 1 2 4 క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకు సరైన సమాధానం 4 అవుతుంది. ఇక్కడ √a ప్లస్ √a ప్లస్ √a ప్లస్ అప్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు మనము ఫార్ములా √1 ప్లస్ 4a ప్లస్ 1/2 అని చెప్పుకున్నాం కదా. మరి అదే ఒకవేళ ఈ ప్లస్ ప్లేస్లో మనకు మైనస్ ఉన్నప్పుడు అంటే √a మైనస్ √a మైనస్ √a మైనస్ √a అప్ టు ఇన్ఫినిటీ ఇట్లా ఉన్నప్పుడు మరి ఫార్ములా ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. అప్పుడు కూడా ఫార్ములా సేమ్ ఇదే ఉంటుంది, చిన్న మైనర్ చేంజ్తో. అది ఏంటి అంటే 1 ప్లస్ 4a మైనస్ 1/2 అవుతుంది. సో దీన్ని గమనించగలరు.